Hello everyone, welcome to Engineers Corner YouTube channel. Python programming లో నెక్స్ట్ టాపిక్ వచ్చి అసైన్మెంట్ ఇన్ పైథాన్ అన్నమాట. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఎలా యూజ్ చేస్తాము, ఇందులో ఉన్న టైప్స్ అనేవి మనం చూద్దాము. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే మనం ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడాన్ని అసైన్మెంట్ అన్నమాట. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ అది ఒక సింబల్ కింద మనం యూజ్ చేయం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి అంటే ఒక వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుంది అనేసి అర్థం అనమాట. అంటే ఒక వాల్యూని మనం దానిలో స్టోర్ చేస్తున్నాం అనే దానికి మీనింగ్ వస్తుంది. ఇందులో టైప్స్ వచ్చేసి సింపుల్ అసైన్మెంట్. సింపుల్ అసైన్మెంట్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ వేరియబుల్స్ లానే ఒక లేబుల్కి ఒక వాల్యూని అసైన్ చేస్తాం. మల్టిపుల్ అసైన్మెంట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే సేమ్ వాల్యూస్ని మల్టిపుల్ వేరియబుల్స్‌కి మనం అసైన్ చేస్తామనమాట. అంటే ఇక్కడ మనం చూస్తే ఎగ్జాంపుల్స్‌లో ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 100 అంటే ఏ వాల్యూ 100 బి వాల్యూ 100 సి వాల్యూ కూడా 100. ఇప్పుడు మనం ప్రింట్ ఇచ్చినప్పుడు ఏ, బి, సి అనే వాల్యూస్ అనేవి ఏ ఈక్వల్ టు 100, బి ఈక్వల్ టు 100, సి ఈక్వల్ టు 100 అనేసి అర్థం అనమాట. సైమల్టేనియస్ అసైన్మెంట్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ వాల్యూస్‌ని ఒకేసారి మనం అసైన్ చేస్తాం అనమాట. అంటే డిఫరెంట్ వేరియబుల్స్‌కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఎట్ ఎ టైమ్ మనం అసైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌లో చూస్తే వై, జెడ్ ఈక్వల్ టు 10, 20, 30 అంటే ఈజ్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20, జెడ్ ఈక్వల్ టు 30 అనేసి అర్థం అనమాట. ఇక్కడ మనం నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ స్వాప్ వాల్యూస్ మనం చూస్తే స్వాప్ చేయడానికి వాల్యూస్‌ని స్వాప్ చేయడానికి మనం ప్రోగ్రామ్ చూసినట్లయితే ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 5 మనం తీసుకున్నాం. ఇక్కడ ఏ, బి ఈక్వల్ టు బి, ఏ అన్నప్పుడు ఏ వాల్యూలోకి బి వాల్యూ, బి వాల్యూలోకి ఏ వాల్యూ అనేవి స్వాప్ అవుతాయి అన్నమాట. తర్వాత మనం ఆగ్మెంటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం చూస్తే ఇందులో కింద మనం చూస్తే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అనేసి అర్థం అనమాట. తర్వాత ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. తర్వాత ఎక్స్ ఇంటూ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 అనేసి అర్థం. తర్వాత ఎక్స్ డివైడెడ్ బై ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 4 అనేసి అర్థం. తర్వాత ఎక్స్ డబుల్ స్టార్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 2 అనేసి అర్థం అనమాట. డబుల్ స్టార్ని మనం పవర్ కింద కాల్ చేస్తాం కదా, కాబట్టి ఎక్స్ పవర్ 2 ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 2 అనేసి మీనింగ్ వస్తుంది. తర్వాత ఎక్స్ డబుల్ హ్యాష్ 3 ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డబుల్ హ్యాష్ బై 2 అనే వాల్యూకి మనం అసైన్ చేస్తాం. తర్వాత ఎక్స్ మాడ్యులస్ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్యులస్ 3 అంటే రిమైండర్ని మనం స్టోర్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ.